ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక గొప్ప మహిమాన్వితమైన వ్రతం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వ్రతం గురించి సంపూర్ణంగా వివరంగా చెబుతాను. అదే సంకష్టహర చతుర్థి వ్రతం. ముందుగా సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి తెలుసుకుందాం. ప్రతి నెలలోనూ ఈ సంకష్టహర చతుర్థి కృష్ణపక్ష చతుర్థి రోజున వస్తుంది. అంటే పౌర్ణమి వెళ్ళాక వచ్చే 4వ రోజు. ఆ రోజునే సంకష్టహర చతుర్థి అంటారు. సంకష్టం అంటే సాధారణ కష్టం కాదు, చాలా కాలంగా వెంటాడుతున్న పెద్ద కష్టం. ఆ కష్టాన్ని తొలగించేవాడు వినాయకుడు. అందుకే ఈ వ్రతానికి అంతటి మహత్వం ఉంది. ముందుగా మనం గణపతి యొక్క స్వరూపం గురించి తెలుసుకుందాం. శాస్త్ర ఆధారంగా ముద్గల పురాణంలో గణపతికి 32 స్వరూపాలున్నాయని చెబుతారు. అందులో చివరి స్వరూపమే అనగా 32వ స్వరూపమే ఈ సంకష్టహర గణపతి. ఈ రూపంలో స్వామి కుడి చేతిలో వరదహస్తము, ఎడమ చేతిలో పాయస పాత్రను ధరిస్తారు. అందుకే కృష్ణపక్ష చతుర్థి రోజున గణపతికి ప్రత్యేకమైన ప్రీతి ఉంటుంది. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా కృష్ణపక్ష చతుర్థి రోజున మొదలు పెట్టుకోవచ్చు. కానీ ఒక నియమం ఉంది. చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి ఉండాలి. అంటే క్యాలెండర్లో సాయంత్రం కూడా చతుర్థి ఉండాలి. ఇక చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దాన్నే అంగారక చతుర్థి అంటారు. ఆ రోజు మొదలు పెడితే వ్రతఫలం ఇంకా బాగుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ వ్రతం వల్ల కలిగే ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం చేస్తే పురాణాల ప్రకారం కొత్తగా పనులు మొదలు పెట్టినప్పుడు వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి, ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, నరదృష్టి ప్రభావం తగ్గుతుంది, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, సంతానం గృహవాస సమస్యలు తగ్గుతాయి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం తగ్గుతుంది, పిల్లల చదువులో మెరుగుదల వస్తుంది, రైతులకు పంటల సమస్యలు తగ్గుతాయి, దాంపత్య జీవితంలో సహజత్వం పెరుగుతుంది. ఈ విధంగా పురాణాలలో 13 రకాల కష్టాలు చెప్పబడ్డాయి. ఆ 13 ఏ కష్టం ఉన్నా సరే ఈ వ్రతం చేస్తే తప్పకుండా తీరుతుంది అని శాస్త్రవాక్యం. ఇప్పుడు వ్రతానికి ముందు నియమాలను తెలుసుకుందాం. ముందుగా వ్రతం రోజు ఉదయం స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు లేదా పసుపు వేసుకొని స్నానం చేయాలి. అలాగే వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయండి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి వినాయకునికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఎరుపు రంగు పూలతో అనగా మందారం పూలు అలాంటి పూలతో వినాయకుని అలంకరించండి. ఇంట్లో గణపతి ఫోటో లేని వారు పసుపు గణపతిని తయారు చేసి పూజించవచ్చు. ఎర్ర రంగు పూలతో గణపతిని పూజిస్తే ఆ బుజ్జ గణపయ్య వెంటనే కరుణిస్తాడు. వినాయకుడి పటానికి యాలకుల మాలను వేయండి. 21 యాలకులను పసుపు రంగు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేయడం ద్వారా అప్పుల బాధలనేవి తగ్గుతాయి. దీపారాధన చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. మరియు దీప ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో గరిక కూడా ఒకటి. కాబట్టి 21 గరిక పోచలను కొని వచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. అప్పుడు మీకు రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా చేయవలసిన పని గురించి చెప్తాను. వినాయకుడి విగ్రహం లేదా ఫోటో ముందు మనము ముడుపు కట్టాలి. ఎర్రటి వస్త్రంలో బియ్యము, తమలపాకులు, వక్కలు, దక్షిణ పెట్టి ముడిపెట్టి మీ కోరికను మనసులో చెప్పుకోవాలి. అనగా 2 తమలపాకులు, 3 గుప్పిళ్ళ బియ్యము, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 11 రూపాయి బిళ్ళలు, వీటన్నిటిని ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు 3 ముళ్ళు వేయాలి. మరి ఆ ముడుపుకు కుంకుమ బొట్టు పెట్టి స్వామివారికి మీ కోరికలను చెప్పుకోవాలి. గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాలను నివేదించండి. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతియే నమః అని 21 సార్లు జపించి
గణపతికి హారతిని సమర్పించి ముడుపుకు కూడా హారతిని ఇచ్చి సంకష్టహర చతుర్థి వ్రత కథను చదవండి. తరువాత 3 ప్రదక్షిణలు చేసి తలపై అక్షింతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించండి. ఈ వ్రతాన్ని స్త్రీలు, పిల్లలు, ఉపనయనం కానివారు అందరూ చేయవచ్చు. కులం, వయసు, స్థితి వంటి పరిమితులు ఈ వ్రతానికి లేవు. ఒక్కసారి చేసినా ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రతి నెల చేస్తూ 12 నెలలు పూర్తి చేస్తే వ్రతసిద్ధి కలుగుతుంది అని శాస్త్రోక్తంగా పేర్కొనబడింది. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు గణపతికి కుడుములతో పాటు దానిమ్మ పండ్లను నివేదించండి. సంతాన యోగం కలుగుతుంది. ఈ విధంగా ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి సాధ్యమైన వారు ఉపవాసం చేయాలి. అవసరమైతే పాలు, పండ్లు స్వీకరించవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారం తీసుకోవచ్చు. అవసరం లేని మాటలు, నిందలు, కలహాలను మానుకొని మనసును వినాయకుని పైన నిలిపి ఉంచాలి. సూర్యాస్తమయం తర్వాత మరలా తలస్నానం చేసి దీపారాధన చేసి ఉదయం కట్టిన ముడుపును తీయాలి. మీ కోరికలను మరొకసారి గణపతికి చెప్పుకొని ముడుపును తీయండి. ఈ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నాన్ని తయారు చేసి గణపతికి నివేదించండి. అలాగే ముడుపులో ఉన్న తాంబూలం, వక్కలను తీసి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే దక్షిణగా పెట్టిన 11 రూపాయలను మీరు భద్రపరుచుకోండి. స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ రోజు ముఖ్యంగా చంద్ర దర్శనం అనేది తప్పనిసరి. చంద్రుణ్ణి చూసిన తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి. చంద్రుడికి నమస్కారం చేయడం అనేది వ్రతంలో ముఖ్యమైన భాగంగా చంద్రునికి నమస్కరించి చంద్రునికి పాలతో అర్ఘ్యం సమర్పిస్తే వారికి మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆ వినాయకుడు సెలవిచ్చాడు. అలా కుటుంబ సౌఖ్యం కొరకు మరియు పిల్లల భవిష్యత్తు కొరకు చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. ఈ విధంగా సంకష్టహర చతుర్థి రోజున ఉదయం గణపతిని పూజించి సాయంత్రం ఆ ముడుపును ఇప్పి గణపతికి పరమాన్నాన్ని నివేదించిన తర్వాత నమస్కారం చేసుకుంటే చాలు. ఇది అత్యంత శక్తివంతమైన, సులభమైన వ్రతము. కానీ ఈ వ్రతం మేము చేయలేమండి, మాకు గణపతి ఆశీర్వాదం కావాలి అనుకునేవారు మీకు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరికమాలను సమర్పించి దేవాలయంలో 5 ప్రదక్షిణలను చేయండి. అలాగే మీ స్తోమతను బట్టి గణపతికి ప్రసాదాన్ని నివేదించండి. ఇలా చేస్తే ఆ గణపతి యొక్క ఆశీర్వాదం, చల్లని చూపులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయం సాధించాలి అనుకున్నా, వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు 21 పసుపు కొమ్ములను దారానికి కట్టి గణపతి పటానికి వేస్తే ఖచ్చితంగా రాజయోగం కలుగుతుంది. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను తీర్చుకోవాలంటే గోవుకు ఆహారం తినిపించి నమస్కరించండి. గోమాతకు ఆహారం తినిపిస్తే ఎంతటి కోరిక అయినా సరే నెరవేరుతుంది. ముఖ్యమైన గమనిక ఏంటి అంటే ఈ వ్రతాన్ని అందరూ సంకష్ట చతుర్థి అని పిలుస్తున్నారు. కానీ అసలు ఇది సంకష్ట చతుర్థి కాదు, సంకష్టహర చతుర్థి. అదే శాస్త్రోక్తమైన నామము. కష్టాలను తొలగించే వ్రతము కాబట్టి సంకష్టహర చతుర్థి అని అర్థం. ఈ సంకష్టహర చతుర్థి వ్రతము కఠినమైనది కాదు, ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. నియమము, నమ్మకము, స్థిరత్వము అవసరమైనది. శాస్త్రాలు చెప్పిన విధంగా ఆచరిస్తే ఈ వ్రతం ద్వారా కష్టాలు తొలగి జీవితంలో స్థిరత్వం కలుగుతుంది అని పేర్కొనబడింది. మీకు ఈ వ్రతానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలను కామెంట్లో చెప్పండి. మేము మీకు చెప్పిన ఈ విధానాలు నచ్చుతున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. దాని ద్వారా మన విధానాలు అనేవి అందరికీ తెలుస్తాయి. హిందూ ధర్మం గురించి అందరికీ తెలుస్తుంది. ఓం గం గణపతయే నమః. సెలవు.